దశరథునికి పుత్రవియోగ బాధ ప్రాణాలను తోడేసేలా చేసింది. పుత్రశోకంతోనే విలపిస్తున్న కౌసల్యను పిలుచుకున్నాడు. గతంలో దశరథుడు పొరపాటుగా బాణం వేసినందువల్ల మునికుమారుడు చనిపోయాడని, మునికుమారుడి తండ్రి శాపమే తనను వెంటాడుతుందని, అదే ఈ పుత్రవియోగ బాధకు కారణమని చెప్పాడు. అలా అంటూనే అదే రోజు రాత్రి తన ప్రాణాలను విడిచాడు దశరథుడు. దశరథుడు చనిపోవడంతో రాజులేని రాజ్యమైంది అయోధ్య. మంత్రులు దశరథుని దేహాన్ని నూనె పాత్రలో భద్రపరిచి కేకయ రాజ్యంలో తాతగారి ఇంట్లో ఉన్న భరత శత్రుఘ్నులను పిలువనంపారు. వార్తాహరులతో తండ్రి మరణ వార్తను భరతునికి గాని కేకయ రాజ్యంలో గాని ఎక్కడా చెప్పవద్దన్నారు మంత్రులు. ఆగమేఘాలపై తిరిగి వచ్చిన భరతుడు అన్నయ్య, లక్ష్మణుడు, తండ్రి ఎవరూ కనిపించకపోయేసరికి కంగారు పడి అయోధ్యలో అలుముకున్న విషాద వాతావరణం ఆయనను మరింత ఆందోళనకు గురిచేసింది. సరాసరి తల్లి కైకేయి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని ప్రశ్నించగా చావు కబురు చల్లగా చెప్పింది కైకేయి.